ప్రైజ్ ది లార్డ్. టుడేస్ వర్డ్, ఈరోజు వాక్యము డిసెంబర్ నెల 21వ తారీఖు 2024. మొదటి యోహాను 5వ అధ్యాయము 14వ వచనము. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరులారా, ఒక తల్లి ప్రార్థన తన కుటుంబాన్నే కాదు ప్రపంచాన్నంతటినీ కూడా మార్చివేస్తుంది. తల్లి ప్రార్థనలో అంత బలం ఉంది. ప్రియమైన తల్లులారా, తండ్రులారా, మీ పిల్లల కోసం ప్రార్థించండి. ఆ ఫలితం చాలా గొప్పదిగా ఉంటుంది. ఈరోజు మన డిస్కషన్కు నేను గొప్ప పాట, దూత పాట పాడుడి అని పాటను వ్రాసిన చార్లెస్ వెస్లీ గారి గురించి, ఆయనను పెంచిన ఆయన తల్లి సూజన్నా వెస్లీ గారి గురించి మాట్లాడుతున్నాను. దానికంటే ముందు ప్రతి శనివారము నేను చెప్పేది ఒకటే. ప్రతి శనివారం మనము ధ్యానించుకుంటున్న గొప్ప వ్యక్తులు తమ జీవిత కాలంలో తాము చేయవలసింది చేసి వెళ్ళిపోయారు. కీర్తనలు రచించారు, సంఘ సంస్కర్తలుగా ఉన్నారు, సంఘాన్ని ఉద్ధరించారు, దేవుని సేవ చేశారు, ఆత్మల కోసం భారంతో పనిచేశారు. వీరందరూ వారి జీవితకాలంలో చేసింది చేసి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? మనకున్న తలాంతులతో మనం ఏం చేస్తున్నాం? అదే ప్రశ్న నేను మళ్ళీ ఈ శనివారం కూడా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు డిస్కషన్కి నేను తీసుకున్న ప్రసిద్ధ పాట దూత పాట పాడుడి అనే పాట గురించి రాసిన చార్లెస్ వెస్లీ గారి గురించి, ఆయనను పెంచిన ఆయన తల్లి సూజన్నా వెస్లీ గారి గురించి మాట్లాడుతున్నాను. ప్రసిద్ధ గీతం దూత పాట పాడుడి మనందరికీ తెలుసు. దీనిని చార్లెస్ వెస్లీ గారు రాశారు. అతను 6500 కంటే ఎక్కువ కీర్తనలు రచించాడు. అతని సోదరుడు జాన్ వెస్లీ సుప్రసిద్ధ సువార్థికుడు. వారి తల్లి సూజన్నా వెస్లీ. ఆమె తన ప్రార్థనలకు మరియు ఆదర్శ తల్లిగా ప్రసిద్ధి చెందింది. ఆమె ఎల్లప్పుడూ తన పిల్లల కోసం ప్రార్థించేది. సూజన్నా వెస్లీ 20వ జనవరి 1669లో జన్మించారు. 23 జూలై 1742లో మరణించారు. ఈమె 25 మంది పిల్లలలో 25వది. అంటే 25 మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకుంటే ఈమె లాస్ట్గా పుట్టింది. సూజన్నా మరియు శామ్యుల్ వెస్లీలకు, అంటే ఈమెకు ఈమె భర్తకు 19 మంది పిల్లలు ఉన్నారు. ఆమె బిడ్డలలో 9 మంది పసివాళ్ళగా ఉన్నప్పుడే చనిపోయారు. చనిపోయిన వారిలో 4 కవలలు. సూజన్నా తన జీవితాంతం ఎన్నో కష్టాలను అనుభవించింది. చిన్న గొడవల కారణంగా భర్త ఆమెను పిల్లలను 7.5 విడిచిపెట్టాడు. శామ్యుల్ వెస్లీ తన పేలవమైన ఆర్థిక సామర్థ్యాల కారణంగా 2 సార్లు జైలులో గడిపాడు మరియు డబ్బు లేకపోవడం సూజన్నాకు నిరంతర పోరాటం. వారి ఇల్లు 2 సార్లు దగ్ధమైంది. మంటల్లో ఒకదానిలో ఆమె కుమారుడు జాన్ దాదాపు మరణించాడు మరియు 2వ అంతస్తు కిటికీ నుండి రక్షించవలసి వచ్చింది. ఆమె పిల్లల విద్యకు ప్రాథమిక మూలం. 2వ అగ్ని ప్రమాదం తర్వాత రెక్టరీ పునర్నిర్మించబడినప్పుడు సూజన్నా తన పిల్లలను దాదాపు 2 సంవత్సరాల పాటు వేర్వేరు ఇళ్లల్లో ఉంచవలసి వచ్చింది. ఈ సమయంలో వెస్లీ పిల్లలు వారు నివసించే గృహాల నియమాల ప్రకారం జీవించారు. వెస్లీ తన జీవితాంతం రోజువారీ భక్తిని ఆచరించారు. ఇప్పుడు మనం గమనిస్తే ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నా కూడా సూజన్నా వెస్లీ ప్రతిరోజు పిల్లల కోసం ప్రార్థించేది. ఆ ప్రార్థనల ఫలితమే మనకు దొరికిన మహా గొప్ప వ్యక్తులు చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ ప్రపంచాన్నే మార్చివేశారు. ఈమె లేఖలతో పాటు సూజన్నా వెస్లీ తన సొంత ఉపయోగం కోసం ధ్యానాలు మరియు లేఖన వ్యాఖ్యానాలను రాసింది. ఆమె జీవిత రహస్యం ప్రార్థన. ఇదే గొప్ప విషయం. ఆమె తన కష్టాలన్నిటితో కూడా తన పిల్లలందరి కోసం ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండేది. ఫలితంగా ఆమె పిల్లలు గొప్ప సేవకులయ్యారు. సూజన్నా వెస్లీ లాగా జీవితంలో ఎదురయ్యే అన్ని పరిస్థితుల కోసం ప్రార్థించడం నేర్చుకుందాం. ఈ వారాంతం మీకందరికీ దీవెనకరంగా ఉండునుగాక. యేసు ప్రభువు మీ ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చునుగాక. రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి. మనం తిరిగి సోమవారం కలుసుకుందాం. దేవుడు మిమ్మను దీవించునుగాక.